హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లూరీ వండర్స్. ఈ రోజు అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను డే బ్లాగ్ చేశాను, తర్వాత అంతకుముందు సండే బ్లాగ్ చేశాను. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి ఈ బ్లాగ్స్కి. అందుకే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వెదర్ కూడా చాలా కూల్గా, చాలా సూపర్గా ఉంది. అరౌండ్ 4:30 అవుతుంది టైమ్. ఓకే, నేనైతే ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. ఈవినింగ్ అంటే మనకు గుర్తొచ్చేది స్నాక్స్ కాబట్టి డెఫినెట్లీ స్నాక్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏం స్నాక్ చేయాలి అంటే ఈ పొటాటోస్ అయితే ఉన్నాయి ఇంట్లో. సో పొటాటోస్ తోటి ఏదైనా ఒక వెరైటీ స్నాక్ అయితే ఐటమ్ చేస్తాను. ఓకే, ఆలు కట్లెట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఆలు అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. సో పొటాటోస్ చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో. నాన్ వెజ్ తినని వాళ్ళైతే డెఫినెట్గా పొటాటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఫుడ్లో. సో ఈవినింగ్ అంటే మనకు గుర్తొచ్చే ఏవో ఒక స్నాక్స్ అయితే తినాలి అని ఉంటుంది డెఫినెట్గా. ఈ వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంటేనైతే ఏదో వేడివేడిగా కంపల్సరీ ఏదో ఒకటి తినాలి అని ఉంటుంది. అందుకోసం ఈరోజు అయితే వర్షం అయితే పడట్లేదు, కాకపోతే నాకైతే తినాలని ఉంది. చాలా రోజుల నుండి కట్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇది కుదురుతుంది చేయడము. ఓకే, ఇదైతే ఆలు అయితే నేను బాయిల్ చేసి పెట్టాను. దీన్ని మొత్తం ఇలా చిమ్మేసేసుకోవాలి. కొంచెం వేడివేడి ఉంది. ఓకే, మొత్తం ఇలా ఫస్ట్ అయితే మొత్తం స్మాష్ చేసేసుకోవాలి దీన్ని, ఆలుని. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక ఘాట్ ఉంటుంది కదా బెల్ ఐకాన్, దాన్ని కూడా హిట్ చేయండి. నా నోటిఫికేషన్స్, నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇదైతే అయిపోయింది. దీంట్లో కొద్దిగా రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, ఇదేమంటారు దీన్ని, ఉప్మా రవ్వ అంటారు అది. ఇందులో ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. బాగా కలుపుకోవాలి. సో ఈ ఈజీ ప్రాసెస్ కట్లెట్, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. దీంట్లో కొద్దిగా సాల్ట్, మెయిన్ సాల్ట్, కొద్దిగా సాల్ట్, సరిపడేంత సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేస్తుంది అంతే. మసాలా, చేతితో కలిపితే బెటర్. స్పూన్ అంటాను సరిగ్గా కలవాలి. ఇది రవ్వ కొద్దిగా పడుతుంది అనుకుంటున్నా. ఓకే, నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ ఆలు ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో నేను కూడా ఈ మధ్య నాన్ వెజ్ అవాయిడ్ చేసాను, ఓన్లీ వీడియోస్ కోసం అని నేను చేయడం జరుగుతుంది. కొంచెం ఎక్కువ వెజ్ నేను ప్రిఫర్ చేస్తున్నా. ఓకే, ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది మంచిగా. దీన్ని కట్లెట్ లాగా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవడమే. ఇది కొద్దిగా ఒక 2 minutes పక్కకు పెట్టేస్తాను నేను. ఆయిల్ కొంచెం హీట్ చేసేసుకుంటాను. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే. సో వడలు చేస్తాం కదా, సో అలాగే డీప్ ఫ్రై. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటుండ్రు కాబట్టి ఇవి ఇలా వెరైటీ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిమంది పిల్లలు ఆలు కర్రీ అయితే తినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా కట్లెట్స్ లాగా, లేకపోతే ఆలు బజ్జీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి చేసి పెట్టచ్చు పిల్లలకి. కొంచెం కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసాను, కారం పొడి కూడా వేసుకోవచ్చు.
బాయిల్డ్ పొటాటోస్ డైరెక్ట్లీ కొద్దిగా సాల్ట్ వేసుకొని పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని కూడా తినొచ్చు, అలా కూడా తినచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కాకపోతే అప్పుడప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల ఏమంత ఫ్యాట్ అయితే ఏమి ఎక్కువైపోరు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ కాబట్టి ఎక్కువ మరీ వేయించిన అవసరం లేదు. ఓకే, ఇవి చక్కగా వేగిపోతున్నాయి. అండ్ ఇందులో నేను కొద్దిగా బియ్యం పిండి ఉంటుంది కదా అది కలిపిన, సో అది కొంచెం వీడియో మిస్ అయింది అందుకే చెప్తున్నాను. కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఓకే, అయిపోయింది, ఇది లాస్ట్ ట్రిప్. సో చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి ఆలూ కట్లెట్. అండ్ బియ్యం పిండి కంపల్సరీ వేయాలి, లేకపోతే మొత్తం ఇట్లా విడిపోయే ఛాన్సెస్ ఉంది. అదైతే నాకు మిస్ అయింది నేను వేసేటప్పుడు వీడియో, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి, అయితే మొత్తం ఇట్లా విడిపోవన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్. ఫినిష్ అయిపోయినాయి చూసారు కదా. స్టవ్ ఆఫ్ వేసుకున్నాను నేను, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి, అయిపోయినాయి, ఇంకా తినడమే లేట్. చాలా బాగుంది, చాట్ మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది, అంటే రవ్వ, బియ్యం పిండి, పచ్చిమిర్చి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఓకే, స్నాక్స్ తినడం అయితే అయిపోయింది, ఆలూ కట్లెట్. సో సూపర్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని పెయింటింగ్స్ అండ్ కొన్ని క్రాఫ్ట్స్, ఆర్ట్స్ అలాంటివి ఇంట్లో మా మమ్మీ వేసినాయి, తన స్వహస్తాలతో వేసినాయి. నేను కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, అవి చూపించేస్తాను. ఓకే, కొన్ని అయితే ఇవి చూపిద్దాం అనుకుంటున్నాను, పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చూసారు కదా. సో నేను దీని గురించి కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొన్ని అయితే నేను మా మమ్మీ వేసిన క్రాఫ్ట్స్, ఆర్ట్స్, పెయింటింగ్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను కదా. ఓకే, ఇదైతే నా బర్త్డే కోసం ఇచ్చిన గిఫ్ట్, మా మమ్మీ పెయింటింగ్ చేసి, అండ్ ఫ్రేమ్ కూడా మా మమ్మీ చేపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఏ పెయింటింగ్ వేసినా కానీ అంటే భద్రంగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే పెయింటింగ్స్ వేయగానే అట్లా వదిలేస్తే పేపర్ మీదే, సో అది మొత్తం పాడైపోయి కలర్ అంతా షేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం ఇట్లా ఫ్రేమ్ చేయించి పెట్టేస్తుంది. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చిన పెయింటింగ్. సో ఇదొకటి, చాలా ఉన్నాయి, నేను షార్ట్కట్లో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదైతే ఒక ఉమెన్ పెయింటింగ్. సో ఉమెన్ కూర్చున్నట్టు. సో పాతకాలం మనం స్టోరీస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా. సో అప్పుడు రాణులు కానీ అట్లా మొత్తం ప్రకృతిలో కూర్చొని, అంటే ఫ్లవర్స్ మధ్యలో కూర్చొని అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి పెయింటింగ్ ఇది, మొత్తం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ వచ్చేసి సో హ్యాపీ బర్త్డే పింకీ. సో నా నిక్నేమ్ వచ్చేసి పింకీ. సో ఇది నా బర్త్డేకి ఇచ్చింది. సో క్యూట్గా ఉంది. సో నాలానే ఉంది పాప, మంచి అలర్ చేస్తూ. ఈ డ్రెస్ కూడా సూపర్ వేసింది మా మమ్మీ. సో నేను ఇంత అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నా. చాలా చాలా బాగుంది ఇది కూడా. సో హెయిర్ కూడా ఇది బాగుంది. మనం ఎక్కువ కార్టూన్స్లో చూస్తూ ఉంటాం, అంటే బార్బీ గర్ల్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి కాస్ట్యూమ్స్లో చాలా బాగుంది ఇది. అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పెయింటింగ్, ఇది కూడా బాగుంది. సో నాకైతే నచ్చింది. అండ్
యా ఇది కూడా ఒక బొమ్మ డాల్, సూపర్ డాల్. ఇదైతే చాలా బాగుంది. చాలా మంది అడిగింది కూడా మా మమ్మీకి వేసియమని, అంటే వాళ్ళ పిల్లలు ఉంటుంది ఇంట్లో, అలాంటి వాళ్ళకి బర్త్డే గిఫ్ట్స్ కూడా ఇలాంటి బొమ్మలు వేస్తూ ఉంటుంది డాల్స్. చాలా బాగుంది. మొత్తం ఇక్కడ సైడ్ కూడా మొత్తం ఫ్లవర్స్ వేసింది. అండ్ ఇది హ్యాట్ కూడా మనం ఫారెన్ కంట్రీస్లో చూస్తాం కదా, సో అలాంటి పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి హ్యాట్ ఇది కూడా బాగుంది. ఈ పెయింటింగ్ కూడా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దూరం నుండి చూస్తే కొంచెం అర్థం కాదు, ఎందుకంటే ఇది మొత్తం ఒక ట్రీ, అంటే ఒక వెరైటీ ట్రీ. దీంట్లో మొత్తం బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ అవన్నీ వేసింది. కింద మొత్తం వాటర్ అండ్ కింద లోటస్ ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా, సో ఆ పెయింటింగ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఓకే. అండ్ ఈ పెయింటింగ్స్ ఇది ఒకటి, ఇది రీసెంట్గా వేసింది మొన్న అనుకుంటా. సో మదర్స్ లవ్, సో చాలా బాగుంది ఈ పెయింటింగ్, నాకైతే నచ్చింది. ఇంకా దీన్ని ఫ్రేమ్ చేయించలేదు మా మమ్మీ, అది చేపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మా మమ్మీ వేస్తుంది కాబట్టి ఆర్ట్ బాయ్ అని తన నేమ్ రాసుకుంటుంది. ఓకే. మొత్తం చాలా బాగుంది. ఒక మదర్ ఒక బేబీని, చిన్న బేబీని ఎత్తుకుంటున్నట్టు. అండ్ ఇది కూడా ఒక డాల్, ఇది అయితే ఈరోజే వేసింది. దీన్ని కూడా ఫ్రేమ్ చేయించలేదు. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పెయింటింగ్. ఇంక ఇది కూడా ఆరలేదు. సో జస్ట్ చూపిద్దాం అనుకున్నాను మీకోసం. సో ఇది కూడా బాగుంది. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇది మనకు కప్స్, పానీపూరి కట్లెట్ తినే కప్స్ ఉంటాయి చూడు, అంటే మా మమ్మీ ఏది కూడా వేస్ట్ చేయదు. ఇంట్లో ఏదన్నా కనిపిస్తే చాలు దాంతో ఏం చేయాలో వెరైటీగానే ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇదైతే మేము అమ్మడానికి కాదు, అంటే అనుకోవచ్చు కొద్దిమంది, అంటే చేసి ఏదైనా ఎవరికైనా సేల్ చేస్తారేమో అని. అట్లేం కాదు, ఇంట్లోనే సో బయట నుండి తెచ్చి ఇంట్లో షోకేజెస్ పెట్టుకుంటారు కదా, సో అట్లా కాకుండా మా మమ్మీ తనే చేస్తుంది ఇంట్లో షోకేజెస్ పెట్టుకోవడానికి. సో ఈ కప్స్తోని జస్ట్ హ్యాంగ్ చేయడానికి చేసింది. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇదైతే జస్ట్ సిల్వర్ ఒక పేపర్ మీద, ఇదైతే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, చిన్న క్యారీ బ్యాగ్స్, సో దాని మీద చేసింది. సో వేస్ట్ చేయకుండా. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక, ఇది జస్ట్ హ్యాంగ్ చేయడానికి, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఇది. ఇవి కూడా మొత్తం హ్యాంగ్ చేయడానికి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఇట్లా, ఇది కూడా హ్యాంగ్ చేసుకోవడానికి పేరుతో చేసింది, అట్టతో అండ్ ఫ్లవర్స్. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం నేను యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఈ ఫ్లవర్ పెన్తో తయారు చేసింది అన్నట్టు మా మమ్మీ. సో అది కూడా చూపించడం జరిగింది. సో ఆ ఫ్లవర్స్ మొత్తం ఇలా పెట్టేసుకోవచ్చు, దేనికైనా యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి తన నేమ్ రాసుకుంది చిన్న. ఇవేంటి అని అంటే, ఏదైతే మూలైన ఉంటుందో అవి చిన్న చిన్న మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, అంటే ఏదైనా కట్ చేసినప్పుడు. సో ఆ వేస్టేజ్ తోటి ఈ నేమ్ రాసుకోవడం జరిగింది. సో అది కూడా బాగుంది. ఓకే. అండ్ ఇది కూడా క్రాస్ ఉంటుంది కదా సిల్వర్, సో అది మొత్తం మూలైన ఉంటాయి కదా, చిన్న చిన్న అవి కట్ చేసి పెట్టడం జరిగింది. సైడ్కి మొత్తం ఈ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలతో చేసింది. అది కూడా బాగుంది. ఓకే. ఇది వచ్చేసి చిలుకలు అండ్ ఫిష్ కలిపి, ఫిష్ అండ్ చిలుకలు కూడా లాస్ట్ ఎపిసోడ్లో చూపించడం జరిగింది యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ అన్న వీడియోలో. ఓకే. చిలుకలు ఫిష్ కలిపి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చిన్నగా ఎక్కడైనా. సో ఇది కూడా బాగుంది. ఓకే. ఇది వచ్చేసి ఇది కూడా షోకేస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది దేంతో చేసింది అంటే మా మమ్మీ ప్రెషర్ కుక్కర్ది రబ్బర్ ఉంటుంది కదా, సో అది పాతది ఒకటి ఖరాబ్ అయింది, పాడైపోయింది. సో దాన్ని వేస్ట్ చేయకుండా మొత్తం ఇదంతా డెకరేట్ చేసేసింది వులెన్ అండ్ షైనింగ్ పేపర్స్తోనే. అండ్ ఇవి చిలుకలు, అంటే ఇవి బ్యాంగిల్స్ తోటి కొంచెం, ఇది కూడా షోకేస్కి బాగుంటుంది. ఇదొకటి. అండ్ ఇదొకటి నెమలి, పీకాక్. సో 2 కలర్స్. అండ్ ఇది నేను కూడా హెల్ప్ చేసేటప్పుడు ఇది నేను కూడా చేసిన, అంటే మమ్మీ నేను ఇద్దరం కలిసి చేసినాం. ఇది పీకాక్ అండ్ అంటే ఇటు సైడ్ వేరే వేరే కలర్స్, 2 సైడ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నాకు ఇష్టమైన బుట్టి అండ్
కుందేలు, సో ర్యాబిట్ అండ్ ఈ గుట్టి నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చేసినాం ఇది కూడా. సో నాకు చాలా చాలా నచ్చింది ఇది. ఇలా ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు, టీవీ మీద అని లేకుంటే ఫ్రిడ్జ్ మీద అలాంటి ప్లేస్లలో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా. ఇది కూడా ఒక చిన్న బాస్కెట్ లాగా, చిన్న గుడ్డు లాగా. ఇది వచ్చేసి మా మమ్మీ నేమ్ ఒక క్లాత్ మీద మొత్తం ఇలా నేమ్ రాసుకున్నది. సో రత్నకళ మొత్తం ఇది కూడా పూసలు పెట్టి మంచిగా మొత్తం నేమ్ రాసుకున్నది కూడా. ఓకే, అండ్ ఇదైతే మెయిన్ రీసెంట్గా చేసింది మొన్ననే. మొత్తం ఇవి చిలుకలు. సో ఈ చిలుకలు అంటే నాకు ఎందుకు చిన్నప్పటి నుండి ఇష్టము, మా మమ్మీకైనా కూడా. అందుకోసం ఈ చిలుకలతో మొత్తం ఇంటి డోర్స్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చేసింది. సో ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఇది. ఓకే, సో ఇవి మా మమ్మీవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అంటే ఇది చూపించలేదు కదా నేను. ఓకే ఓకే, ఇది ఒకటి. ఇవి కూడా మొత్తం కప్స్ ఉంటాయి కదా మనం కట్లెట్ కప్స్. సో వాటికి మొత్తం ఫ్లవర్స్ పెట్టేసి సో ఇది చేసింది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ అవి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి విండోస్కి కానీ లేకపోతే ఇంటి వాల్స్కి కానీ చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవైతే కొన్ని అయితే నేను చూపించినాను. సో ఇవైతే చాలా చాలా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. సో మా మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉంది, సో అవి అడిగేస్తాను. ఓకే, ఓకే చూసారు కదా. సో మొత్తం పెయింటింగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ మా మమ్మీ చేసింది. సో మా మమ్మీని ఒకసారి అడుగుదాం అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో అని. ఓకే మమ్మీ, హాయ్. ఓకే, సో పెయింటింగ్స్ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి. అండ్ చిలుకలు అయితే నాకైతే చాలా నచ్చినాయి. సో నీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి వచ్చింది? చిన్నప్పటి నుంచి, ఫస్ట్ స్టాండర్డ్ 4th స్టాండర్డ్ నుంచిందా? ఓకే, సో అప్పటి నుండి అంటే చాలా ఇంకా రకరకాల ఉలెన్స్వి అవన్నీ కూడా వేస్తుంది. కాకపోతే నేను ఇంకా అవన్నీ ఏమి చూపించలేదు, జస్ట్ ఇవైతే కొన్ని అయితే నేను చూపించినాను. సో మాకు సోఫా కూడా సరిపోవట్లేదు, అన్నీ ఏమైనా చేసింది. సో మా మమ్మీ ఏదో ఒక టైంపాస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంట్లో. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను నేను. అండ్ నీకు ఈ పెయింటింగ్స్లో ఏవి ఎక్కువ నచ్చింది, ఇష్టమైన పెయింటింగ్స్ ఏది? అంటే మంచి నేచరు, ప్రకృతి, మళ్ళీ విలేజెస్ ఉంటాయి కదా. ఓకే, అండ్ విలేజెస్ నేచర్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. ఇప్పుడు కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆ చెట్లు, ఆ కొండలు అవన్నీ వేస్తూనే ఉంటుంది. ఇల్లులు అంటే మన విలేజెస్లో ఉంటాయి కదా, సో అలాంటివి నేచర్ ఎక్కువ ఇష్టపడుతుంది మా మమ్మీ. అండ్ ఓకే, చిన్నపిల్లలవి కూడా నేను మర్చిపోయినా. అండ్ చిన్నపిల్లలకి అవి ఇస్తూనే ఇంకా గిఫ్ట్స్ కూడా. అండ్ తన స్వహస్తాలతో ఏమైనా బర్త్డేస్ వచ్చినా కూడా, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏది ఉన్నా కూడా సో మా మమ్మీ తనే చేసి ఆ పెయింటింగ్స్ దాన్ని ఇంకా ఫ్రేమ్ చేయించి అంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి ఇస్తుంది గిఫ్ట్. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ నాకు కూడా చాలా ఇచ్చింది, చూపించాను కదా నేను ఇవన్నీ. ఓకే, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఎవరు బర్త్డేస్ ఉన్నా, ఏం ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా సో తనే స్వయంగా వేస్తూ ఉంటుంది. అండ్ మా అమ్మమ్మ బర్త్డే అప్పుడు కూడా మేము ఒక పాపకు గిఫ్ట్ ఇచ్చినాము, అప్పుడు చూసారు కదా, చూపించాను ఆ వీడియో కూడా నేను మీకు.
సో అది కూడా చాలా బాగుంది. ఆ పెయింటింగ్ కూడా త్వరగా వేస్తుంది. చాలా బాగా వేస్తుంది. ఆ ఓపికకే మెచ్చుకోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదైనా అంటే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వెళ్ళి ఆ పెయింటింగ్సే వేస్తుంటుంది. ఒక రూమ్ మొత్తం మా మమ్మీకి ఆ కేటాయించిన రూమ్ అనుకోవచ్చు. ఆ రూమ్లో ఎంటర్ అయితే చాలు మొత్తం ఆ పెయింటింగ్స్ అవే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఈ పెయింటింగ్స్ అన్నీ ఇప్పుడు యూజ్ అయినాయి నాకైతే ఈ వీడియో చూపించడానికి యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా డైరెక్ట్ పెయింటింగ్స్ కూడా వేసేటప్పుడు చూపిస్తాము మా వ్యూవర్స్ కోసం. చూపిస్తాను. ఓకే, పిల్లల కోసం ఏదన్నా నెక్స్ట్ టైం ఒక వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పెయింటింగ్స్ అన్నైతే చూసేసారు కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి ఏముంటుంది, ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఇవే. సో నేనైతే ఈరోజు ఫ్రీ ఉన్నాను ఇప్పుడైతే, అందుకోసమే ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ జస్ట్ మిల్క్ అండ్ హల్దీ ఈ ఫేస్ ప్యాక్, ఇది కూడా ఒక మంచిగా గ్లో అండ్ షైనీ వస్తుంది అన్నట్టు. ట్యాన్ కూడా ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది, ఫేస్ ట్యాన్. సో ఇదైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. జస్ట్ మిల్క్ అండ్ హల్దీ, పసుపు ఉంటుంది కదా అది, హల్దీ కొద్దిగానే అండ్ కొన్ని మిల్క్. సో ఫేస్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వెరైటీ ప్యాక్స్, అంటే ఇంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, దాంతో ప్యాక్స్ వేసుకుంటాను నేనైతే ఎక్కువ. సో బయట ప్రోడక్ట్స్ కంటే, క్రీమ్స్ కంటే ఇవి వేసుకోవడం వల్ల త్వరగా రిజల్ట్ కూడా త్వరగా తెలిసిపోతుంది. ఎప్పుడైనా కూడా మిల్క్తో పెట్టుకోవాలి, అయితేనే సాఫ్ట్గా అవుతుంది ఫేస్. ఎక్కువ శాతం కొద్దిమంది వాటర్ వేసుకుంటారు. వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దు దీంట్లో, హల్దీలో. సో మీగడ ఉంటే మీగడ కూడా పెట్టుకోవచ్చు. సో అది కూడా ఒక వెరైటీ ప్యాక్ అనమాట, మీగడతో పెట్టేది. అది కూడా ఒక వేరే ప్యాక్. సో ఇదైతే హెయిర్ ప్యాక్ అయితే ఫినిష్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి హెయిర్కి. సో ఫినిష్ అయిపోయింది. కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఆయిలే ఉంది హెయిర్కి, కాకపోతే కొంచెం హెడ్ బాత్ లేకపోతే హెయిర్ వాష్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఆయిల్ పెట్టుకుంటాను కొంచెం. ఓకే, ఫేస్ ప్యాక్ అయితే అయిపోయింది. ఆరిపోయేలోపు కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటాను. అండ్ నేనైతే నార్మల్గా చెప్పాను ఇంతకుముందు, వాటికి ఆయిల్ యూజ్ చేస్తాను. అంటే ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో అందరు కొన్ని కొత్త ఆయిల్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఏవి వచ్చినా కూడా. సో మార్కెట్లో అలా ఎప్పుడు చేంజ్ చేయొద్దు, ఎందుకంటే మన హెయిర్ ఒక ఆయిల్కి అలవాటు పడిపోతుంది. సో కాకపోతే అందులోనే కొన్ని నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేస్తాను. అది కూడా ఒకరోజు నేను ఆ వీడియో చూపిస్తాను. సో ఏమేమి యాడ్ చేస్తానో ఆ ఆయిల్లో. సో నేనైతే షాంపూ కానీ లేకపోతే హెయిర్ ఆయిల్ కానీ ఇప్పుడు కాదు, నా ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఏవి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను అదే యూజ్ చేస్తాను. నా సోప్స్ కానీ ఏవి కూడా నేను చేంజ్ చేయలేదు ఇప్పటికీ. సో క్రీమ్స్ కూడా రెగ్యులర్గా నేను క్రీమ్స్ కూడా ఏవైనా కూడా కొత్తవి అలా ఎప్పుడు కూడా ఎక్కువ ట్రై చేయను. పాతవే నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో కొద్దిగా హెడ్ మసాజ్ ఇలా చేసుకుంటే హెయిర్ వాష్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, సో హెయిర్ కూడా మంచిగా థిక్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మొత్తం ఇనుకుతుంది కదా లోపలికి కూడా, సో బాగుంటుంది. హెయిర్ కూడా చాలా సిల్కీగా వస్తాయి. అండ్ హెడ్ ఏక్ అలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు, తగ్గిపోతుంది.
కొంచెం హెడ్ మసాజ్ చేయడం వల్ల నైట్ కూడా మంచిగా నిద్ర పడుతుంది. సో డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీరు ఒక హెయిర్ వాష్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ఆయిల్ పెట్టుకోవడము అలా చేస్తూ ఉండండి. ఆల్రెడీ హెయిర్ ఆయిల్ ఉంది, నేను మొన్న పెట్టుకున్నాను. కాకపోతే హెయిర్ వాష్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు అలా పెట్టుకుంటాను. ఓకే, ఒక 15-20 మినిట్స్ అయితే అయింది. అండ్ కొంచెం హెయిర్ ప్యాక్ నేను ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే. సో కొంచెం కర్డ్లో లెమన్ ఉంటుంది కదా, కొద్దిగా లెమన్ వేసుకున్నాను. సో లాస్ట్ టైం నేను హెయిర్ ప్యాక్ చూపించాను, కాకపోతే అవి మెంతులు ఉంటాయి కదా, సో వాటితోటి. ఇదైతే సింపుల్ హెయిర్ ప్యాక్. ఇంట్లోనే కొంచెం కర్డ్ ఇది వేసుకోవడం వల్ల హెయిర్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. అందుకే అప్పుడప్పుడు ఇది వేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే ఈ కర్డ్ ప్లస్ కొంచెం లెమన్ అందులో వేసుకున్నాను. లైట్గా పెట్టుకుంటున్నాను నేను. కూడా నేను చూపించాను హెయిర్ ప్యాక్ ఎలా పెట్టేసుకోవాలో. కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్గా హెయిర్ ప్యాక్ ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఇది ఒక 15-20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా సిల్క్గా సాఫ్ట్గా రావడానికి కోసం ఇది. ఓకే, హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇది ఆరేసరికి కొంచెం టైం పడుతుంది, ఒక 15-20 మినిట్స్. ఈలోపు ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఏం చేస్తారో తెలుసు కదా, సో కొంచెం బ్యూటీ కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు. నేను కూడా నెయిల్ పాలిష్ పెట్టుకోక చాలా రోజులైంది, అందుకోసం ఈరోజు అయితే టైం ఉంది పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో కొంచెం మెరూన్ కలర్ టైప్ అనమాట అది.
ఓకే నెయిల్ పాలిష్ అయితే ఫినిష్ అయిపోయింది పెట్టుకోవడము. సో కలర్ చాలా బాగుంది. ఇంతటితో నేనైతే ఈ బ్లాగ్ ముగిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఆరే వరకు టైం పడుతుంది. ఒక 15-20 మినిట్స్ అని తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకోవాలి నేను. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను, ఈవినింగ్ బ్లాగ్. సో ఈరోజు ఈవినింగ్ ఇలా జరిగిందనమాట. సో ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా తినేసే వరకు ఇంకా టైం పడుతుంది, అందుకే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లోరీ వెన్నెల్స్.